ఏం ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఎందుకు చేస్తూ ఉన్నారో మీకే తెలియదు. అన్నిటికన్నా ఇక్కడ ఆశ్చర్యమైన క్వశ్చన్స్ కొన్ని అడుగుతా చూడండి. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన క్వశ్చన్స్. అందరూ కూడా బాగా వినండి, సెన్సిబుల్ క్వశ్చన్స్. ఈ సిట్లో చంద్రబాబు వేసిన అధికారులు ఎవరు తెలుసా? ఒకరు కృష్ణయ్య సమీప బంధువు. ఈ కృష్ణయ్య ఎవడు? కృష్ణయ్య సమీప బంధువు గోపీనాథ్ జట్టి. ఈ కృష్ణయ్య ఎవడు? చెప్పమా, కృష్ణయ్య ఎవడు ఏంటి చూపించండి ఒకసారి. ఎన్టీఆర్ ట్రస్ట్లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీ. ఇప్పుడు పక్కన భువనేశ్వరి, కృష్ణయ్య, ఇది వాళ్ళ కుటుంబానికి ఉన్న సంబంధాలు. ఈయన సమీప బంధువు ఈ గోపీనాథ్ జట్టి అనేటోడు. ఈడు వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈ మనిషి వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈయన రిటైర్డ్ అయినా కూడా ఈ కృష్ణయ్య మీద చంద్రబాబుకి ఎంత ప్రేమ అంటే, ఈయన రిటైర్డ్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీగా పెట్టుకోవడం అనేది కాక, రిటైర్ అయిపోయిన ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్, ఇప్పుడు కూడా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్. ఇలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉన్న వ్యక్తి సమీప బంధువు, వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. పోనీ ఇంకొక ఆఫీసర్ చూద్దామా. ఇంకొక ఆఫీసర్ ఎవడు? డిఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేవాడు ఎలాంటి వాడు నేను చెప్పాల్సిన పనిలా. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. పల్నాడు జిల్లాల్లో ఆయన క్రియేట్ చేసిన అల్లకల్లోటికి కూడా ప్రజలు మర్చిపోలేరు.